మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీజేపీ ఓటమి భయంతో ఓ పక్క దేశంలో ఇంకో పక్క రాష్ట్రంలో కాలుగాలిన కోతుల లెక్క ఏం చేయాలనో తోచక అబద్ధాలని ఆహారం లెక్క రోజు తినుకుంటా దుష్ప్రచారాలను మాత్రమే చేసుకుంటా బతకదలుచుకుంది. ఒక్కటంటే ఒక్కటి మీ బతుకులకి నిజం అనేటటువంటిది అలవాటే తప్పిపోయినటువంటి మీరు ఈరోజు మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సీనియర్ నాయకులు 5 దశాబ్దాల నుంచి మచ్చలేనటువంటి నాయకుడు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ లెక్క ఈరోజు ప్రేమ ఆప్యాయతలకి ఆ రోజు ప్రతిపక్షాలైనా మొన్నటి వరకు అధికార పక్షాలైనా లేకపోతే ఈరోజు ఉంటున్నటువంటి అన్ని పక్షాలలో కూడా మన్ననలు పొందినటువంటి మరి జీవన్ రెడ్డి గారి మీద కొన్ని వీడియోలు ప్లే చేసుకుంటా మరి దుష్ప్రచారాలు చేసేటటువంటి దానికి పూనుకున్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ నీ బతికే ఒక అబద్ధమైంది. నోరు తెరిస్తే అబద్ధమే. నిజం అనేటటువంటిది ఎట్లుంటుందో మర్చిపోయినావు. ఆ కాండువా వేసుకోగానే పూనకం వచ్చినట్టు అబద్ధాల మీద అబద్ధాలు నువ్వు నీ యొక్క వ్యవస్థ మొత్తం పనిచేస్తూ ఉంటుంది. మొన్నటిదాకానేమో ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ గుద్దుకొని ఒక వ్యక్తి చనిపోయిండు అనేటటువంటిది ఒక మీడియా ముఖంగా వచ్చి సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలను ఆడినటువంటి నువ్వు ప్రజల ముందు సీసీటీవీ ఫుటేజీలు పెట్టి మరి ఎడమకాలు చొప్పుతోటి తన్నీరు అయినా కూడా మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారి మీద కూడా మచ్చ వేసేటటువంటి ఒక డాక్టర్డు వీడియోలని మరి జనాల ముందుకు తీసుకొని పోయి ఒక మహిళని ఏదో కొడుతున్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రచారానికి పూనుకున్నారు. అసలు ఆడ జరిగింది ఏంటిది? ఇది ఏ రోజు జరిగింది? 3 తారీఖు పొద్దున ఆర్మూర్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థితో పాటు జీవన్ రెడ్డి గారు పనికాహార పథకం దాని ఉపాధి హామీ కార్మికులతోటి మరి ప్రచారంలో భాగంగా పలకరించేటప్పుడు ఒక మహిళ అక్కడికి వచ్చి మరి తనకి ఉంటున్నటువంటిది రేషన్లు లేని సంగతి లేకపోతే తనకుంటున్నటువంటి కష్టాలు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ఆమెని దొరసాని అన్నీ వస్తాయి పో అని అనేటటువంటి ఒక వీడియోని అది జస్ట్ ఒక ముక్క లెక్క కట్ చేసి దాన్ని ఏదో ఆ మహిళని జీవన్ రెడ్డి గారు మరి కొట్టినట్టుగా చిత్రీకరించి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. కానీ జరిగినటువంటి అసలు వాస్తవాన్ని అదే మహిళ మరి వచ్చి ఒక్కసారి వీడియో చూడండి. వాళ్ళు చెప్పిన ఇంట్లో అంటున్నారు కానీ మీరు దయచేసి నాకు ఏమి ఉందంటే దొరసాని చేతైన దొరసాని వస్తాయి అన్నాడు. అందరూ అన్నట్టు అమ్మ అంట గిట్ట చూపి కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు ఆయన బదనం కాదు. ఎవరైతే మహిళ మరి బీజేపీ వాడుతున్నటువంటి వీడియోలో జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఆయన పద్ధతి ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. మనుషుల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో అందరినీ ఆత్మీయుల లెక్క ఆలింగనం చేసుకొని మాట్లాడేటోడు. ఆమెను చొంప మీద దొరసాని నీకు వస్తాయి ఏం కాదు పో అనేటటువంటి ఒక మానవీయ కోణంలో ఒక ఆత్మీయుడి లెక్క ఒక కుటుంబ సభ్యుడి లెక్క మన యొక్క ప్రవర్తన ఉంటుంది. ఏ వస్తుంది పోమా అన్నట్టు దొరసాని వస్తుంది పో అనంటే ఒక సొంత బిడ్డ లెక్కనో లేకపోతే ఒక అన్న లెక్కనో భరోసా ఇచ్చి పంపించేటటువంటి దాన్ని ముక్కని కట్ చేసి మీ బతుకులే ఒక అబద్ధాలు కదా. అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఏదోనంటే తయారు చేసిరని చెప్పేసి నోటీసులు ఇచ్చేటటువంటి ఈ దద్దమ్మలు మరి ఈరోజు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసేటటువంటిది కేవలం నీ నియోజకవర్గంకి ఇన్ని జరుగుతుంటే మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సో ప్రజలు నిజామాబాద్కి సంబంధించినటువంటి ప్రజలు మొత్తం కూడా మీరు షేర్ చేస్తున్నటువంటి ఫేక్ వీడియోలని చూసి మరి మీ యొక్క కుట్రల్ని పసిగట్టి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరి మంచి మనిషిని ఇంట్లో పెట్టుకుంటారు. నిజామాబాద్లో జరుగుతున్నటువంటి పోటీ ఈరోజు అహంకారానికి లేకపోతే ఆత్మగౌరవానికి మధ్యలో
జీవన్ రెడ్డి గారు అంటే ఒక ఆత్మీయుడు, ఆత్మగౌరవం అనేటటువంటి దిక్కు నిలబడితే, అహంకారము, మదము, బలుపు అనేటటువంటి దిక్కు అరవింద్ నిలబడ్డేటటువంటి చాలా స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేయకుండా ఈరోజు గుండు యొక్క బెండు తీసేటటువంటిది ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది కాబట్టి అబద్ధాలకి పునాదులు వేసుకున్నారు. మీరు అఫిడవిట్ల మీద సంతకాలు చేయించుకొచ్చి 6 నెలల పసుపోటు తెస్తామనంటే నీ ముఖానికి తెచ్చి చూపెట్టేయడనన్నా అనంటే కేవలం పేపర్లకి పరిమితం చేసిరు. ఇప్పటిదాకా పత్తా లేదు, కనీసం అది ఏ జాగాలో పెట్టినటువంటిది లేదు. నువ్వు పోని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ల గురించి పార్లమెంట్లో ఏం కొట్లాడారు మీ బీజేపీ నేతలు అనంటే ఇప్పటిదాకా తెల్ల మొఖాలు వేసేటటువంటి మీరు పెద్ద పెద్ద అక్షరాలతోటి చేస్తామనేటటువంటి మాటలే తప్ప 10 ఏళ్ల సంధి తెలంగాణకి పొడిచిందేందో చెప్పనిగా మీ కాడ ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు. ఇట్లాంటి దుష్ప్రచారాలు బంద్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి. చెప్పని ఎడల ప్రజలు మీకు రానున్నటువంటి ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.